హలో! ముచ్చట్లు మొదలు పెడదామా? ఈరోజు సండే అండి. మండే నుంచి వెయిట్ చేస్తాం సండే కోసం. కానీ సండే ఫుల్ వర్క్స్ ఉంటాయి. ఈ ప్రతి సండే నేను ఒక్కొక్క వర్క్ సాగ్రిగేట్ చేసుకుంటానండి. అలా ఈరోజు నేను వాష్‌రూమ్ క్లీనింగ్ పెట్టుకున్నాననమాట. వాష్‌రూమ్ క్లీన్ చేసిన ప్రతిసారి మా పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటారు. అలా మొత్తం అంతా సండే మంచి ఫుడ్ తినేసి ఈవినింగ్ పిల్లల్ని పార్క్‌కి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యామనమాట. పిల్లల్ని పార్క్‌కి తీసుకెళ్ళి వాళ్ళని ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లు అబ్బా! ఫుల్ గేమ్స్ భలే ఆడుకున్నారు. ఇవన్నీ చూసి నా చిన్నప్పుడు గేమ్స్ అన్నీ నాకు గుర్తొచ్చినాయండి. అప్పట్లో అయితే చక్కగా ఒక గ్రూప్ ఉండేది సందుల్లో. చక్కగా బయట ఆరుబయట మా తాత ఉత్తరం అని, 7 పిక్స్ అని, బొమ్మ ప్రాణం అని అబ్బా! ఒకటా రెండా ఎన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళమండి. ఎంత వయసొచ్చినా ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు మాత్రం మర్చిపోలేము. ఎంత బావుంటాయి గదండీ! అలా ఫ్రెండ్స్‌తో ఆరుబయట అసలు ఇంట్లో ఉండేవాళ్ళమే కాదు. ఇప్పుడు సినిమాలు, ఈ ఫోన్‌లు ఇవన్నీ అలవాటయినాయి గానీ అప్పట్లో టీవీ మోగిందే లేదు మా చిన్నప్పుడైతే. మా చిన్నప్పుడంటే 70స్, 80స్ కాదులెండి. నేను 90స్ కిడ్‌నే. అలా పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ సంతోషం చూసి నా కడుపు నిండిపోయింది. అలాగే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లు ఉండడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా బావుంటుంది కదండీ! అలా గేమ్స్ ఆడి వాళ్ళు అలిసిపోయి ఇంకా క్లోజ్ చేశారు పార్క్‌ని. తర్వాత పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్‌కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తీసుకుందామని డిసైడ్ అయ్యాము. ఎండలైతే తగ్గాయి గానీ, వానలు పడుతున్నాయి గానీ, ఇంకా కూరగాయల రేట్లయితే తగ్గలేదండి. అన్నీ 30s అబోవే ఉన్నాయి. కాకరకాయలయితే 50 ఉన్నాయి. ములక్కాయలు బావున్నాయి చాలా. మా పిల్లలకైతే ములక్కాయ టమాటా చాలా ఇష్టమండి. మీకే కూర ఇష్టమో, మీకే రకమైన కూర ఇష్టమో మాకొకసారి కామెంట్‌లో పెట్టండి. అండ్ ఇంకా మామిడికాయ పప్పయితే అబ్బా! నాకు సూపర్ ఇష్టమండి మామిడికాయ పప్పు. అదిరిపోద్ది. ఇంకొంచెం ఎక్కువ అన్నం తినేస్తా అలా. మరి మీ సండే గూడా హ్యాపీగా గడిపారనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.